మీ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, సో బరిగా నడుస్తుంది, హడావిడి ఉంది ఎలక్షన్ సీజన్ కాబట్టి. సో ప్రస్తుతానికైతే 22 నెలలకెళ్ళి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ పరిపాలన ఏమో చెప్పలేము కానీ జూబ్లీహిల్స్లో ఒకటే జెండా అమ్మ, ఆ జెండా బీఆర్ఎస్ జెండా. గత 3 సంవత్సరాలుగా మీరు చూసినట్టయితే గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యాలు జరిగినాయి. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సాధించున్నాడు. ఏదైతే ఇప్పుడు గోపీనాథ్ గారు లేరో ఆ మరణం వలన బై ఎలక్షన్ రావడం జరిగింది. సానుభూతి అని కాదమ్మా, పార్టీ కోసం పనిచేసిన నాయకుడు గోపీనాథ్ అన్న, అంటే ఆపత్లో వచ్చే నాయకుడు గోపీనాథ్ గారు. అలా ఓట్లు పడతాయి. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్లో గత ప్రభుత్వంలో చూస్తే హ్యాట్రిక్ గోపన్నకు అభిమానులు ఉన్నారు. అభిమానులు అంటే ఏదో ఎమ్మెల్యే ఉన్నాడని అభిమానం కాదు, ఆయన ఒక మంచి పనులు చేస్తాడని, ఆపదలో ఉంటే అన్న అని వస్తాడని, ఏదో మంచి కార్యంలో ముందు ఉంటాడని ఓట్లు వేస్తారమ్మా. ఇప్పుడు 22 నెలలకెళ్ళి కాంగ్రెస్ పరిపాలన నుండి రాలేదా ఎవ్వరు కూడా? ఇప్పుడు గత రోజులుగా మేము ఇక్కడ యాక్టివ్ ఉన్నామమ్మా, యాక్టివ్ మెంబర్సే, పార్టీకి వర్క్ చేస్తాం. ఏ పార్టీలో చెప్పలేము. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ దాంట్లో ఖచ్చితంగా నవీన్ యాదవే గెలుస్తాడు మెజారిటీతో అని చెప్తున్నారు. మెజారిటీతో గెలవడం ఫస్ట్ అయితే, ఇప్పుడు జూబ్లీహిల్స్లో మీరు చూస్తున్నాను రోజు కాన్వేల్ పున్నం గారు వస్తున్నారు, వివేక్ గారు మినిస్టర్ గారు వస్తున్నారు. ఇన్ని రోజులు ఏడున్నారు వాళ్ళంతా? ఇన్ని రోజులు ఈడ లేరు. ఈడ ఉన్న నాయకులు ఒకలే, గోపీనాథ్ గారి మరణం తర్వాత ఏదైనా ఇది చేసి వీళ్ళకి పార్టీ వాళ్ళకి ఏమైనా ఇది చేసి మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళు టికెట్ గెలవాలని చూస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది ఇప్పుడు ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కాలేదమ్మా. వాళ్ళు ఏం చేసినా బీఆర్ఎస్లో ఉన్న జెండా ఒకటే, జూబ్లీహిల్స్లో ఉన్న జెండా ఒకటే, బీఆర్ఎస్ జెండా వస్తుంది.